విలేకరుల సమావేశంలో రసమై 6 గ్యారెంటీలు అబద్ధాలు, వాటితో పాటు కేంద్రానివి మరో 5 గ్యారెంటీలు అన్నారు. ఏవి అమలు కాలేదు. నియోజకవర్గంపై అవగాహన లేని వ్యక్తికి బీజేపీతో కుమ్మక్కై టికెట్ కేటాయింపు. తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తి రాజీనామా చేసిన యోధుడు బోయినపల్లి వినోద్ కుమార్. ఓడినా గెలిచినా ప్రజల కోసమే పనిచేశాడు. తాను భూములను ఆక్రమించలేదు, మార్కెట్ రేట్ ధర చెల్లించి కొన్నాను. పక్క భూములను సర్వే చేయడానికి నాకు నోటీసు ఇస్తే నా భూములపైనే నోటీసు ఇచ్చారని అనడం ఎమ్మెల్యేకు తగదు. బెజ్జంకిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే భూదందాలు, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో శనివారం మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ 6 గ్యారెంటీలని కేంద్రానివి మరో 5 గ్యారెంటీలని అన్నారు. వాటిలో ఏ ఒక్కటి సరిగ్గా అమలు కావడం లేదని, ఒక ఆర్టీసీ మాత్రమే నడుస్తుందని, అది కూడా పార్లమెంట్ ఎన్నికల వరకే ఉంటుందని, అనంతరం అది ఆగిపోతుందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ జోసం చెప్పారు. ఆర్టీసీ వారికి ఒక్క నెల మాత్రమే డబ్బులు చెల్లించారని, మిగతాది చెల్లించలేదని, ఇది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో కుమ్మక్కై బీజేపీ గెలుపు కొరకే నియోజకవర్గానికి ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి, అవగాహన లేని వ్యక్తికి టికెట్ కేటాయించింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. చాలా విషయాలలో మాట్లాడుతూ మేము గ్యారంటీలు అన్ని కూడా పూర్తి చేసినాం, మరోసారి మాకు అవకాశం ఇవ్వని చెప్పినాం. వాళ్ళు అమలు చేసినటువంటి గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి వస్తుందో ఒక్కసారి లెక్క తీస్తే తెలుస్తుంది. వాళ్ళు అమలు చేసినటువంటి కరెంటు కూడా 2 నెలలు జీరో ఇచ్చి మళ్ళీ వసూలు చేసినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. అలాగే కేవలం ఒకే ఒకటి ఇప్పటి వరకు రూపాయి కట్టకుండా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పినారు. ఆ ఆర్టీసీ ఒక్కటి మాత్రం నడుస్తూ ఉన్నది. దానికి ఒక్క నెలకు సరిపోయే డబ్బులు మాత్రమే కట్టారు. ఇంకా 4 నెలల నుంచి ఆర్టీసీ బస్సులో కూడా వాళ్ళు బిల్లులు చెల్లించలేదు. అది రేపో మాపో ఎన్నికల తెల్లారి అది కూడా క్లోజ్ అవుతూ ఉన్నది. 6 గ్యారంటీలు అన్నీ కూడా అబద్ధాలు అని మళ్ళొకసారి ప్రజలు కూడా తెలుసుకోగలుగుతున్నారు. ఇవన్నీ కూడా బంద్ అవుతుంది. దాంతోపాటుగా కేంద్రం నుంచి కూడా మేము 5 గ్యారంటీలు చేస్తామని చెప్పేసి మొత్తం 11 గ్యారంటీలను ప్రజల నెత్తి మీద రుద్దుకుంటా అబద్ధాలు మాట్లాడిన విషయం మనకు తెలుసు. చాలా విషయాలను మాట్లాడుకుంటూ వస్తూ ఉంటే నిన్న అక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు, ఆ ఎంపీ గారు ఎవరో కూడా ఎవరికి తెలియదు, ఎక్కడ కూడా తెలియదు. ఆయన పేరు కూడా ఎవరికి అవగాహన లేదు. కేవలము బీజేపీని గెలిపించడానికి కోసము ఎవరికి తెలియనటువంటి ఎన్నడూ నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉంటాయో, ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయో కూడా ఇప్పుడు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థికి తెలియదు కూడా తెలియదు. ఎన్ని నియోజకవర్గాలు అనేది కూడా తెలియదు. గ్రామాలు అనేటివి, మండలాలు అనేటివి పక్కన పెడితే, మండలాల సంఖ్య పక్కన పెడితే, గ్రామాల సంఖ్య పక్కన పెడితే ఎన్ని నియోజకవర్గాలలో ఉన్నాయి అనే విషయం కూడా ఆయనకు తెలియదు. కేవలము డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఆయన దగ్గర కమిషన్ డబ్బులు తీసుకొని ఆయనను ప్రచారానికి తీసుకొచ్చినటువంటి వాళ్ళని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఆయనకి ఎంత అవగాహన ఉన్నదంటే నిన్న మాట్లాడుతూ రాహుల్ గాంధీని ముఖ్యమంత్రిని చేస్తానని అంటున్నాడు, ప్రధానమంత్రిని కాదు. అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఏం అవగాహన ఉంది పోటీ చేసే ఎంపీకి అనేది మనకు తెలిసిపోతూ ఉన్నది. సరే, రాహుల్ గాంధీని ముఖ్యమంత్రిని చేసి రేవంత్ రెడ్డి గారిని తీసేస్తుండొచ్చు, అది కూడా జరుగుతుండొచ్చు, అది వాళ్ళ ఇష్టం. అంటే కనీస అవగాహన సోయి వ్యక్తిని తీసుకొచ్చి మా పార్లమెంట్ తరఫున గతంలో పోటీ చేసి తెలంగాణ కోసం రాజీనామా చేసి తెలంగాణ బిల్లులు పెట్టాలని పార్లమెంట్లో కొట్లాడినటువంటి బోయినపల్లి వినోద్ అన్న గారి గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. చాలా జనాలు కూడా నవ్వుకుంటా ఉన్నారు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. ఇప్పుడు చేసే అభ్యర్థులకు కానీ వారికి కానీ వినోద్ అన్న కానీ మనకు తెలుస్తూ ఉన్నది. మొదటి నుంచి కూడా తెలంగాణ కోసం కొట్లాడినాడు, తెలంగాణ కోసం రాజీనామా చేసినాడు. ఓడిపోయినా పర్వాలేదు, ప్రజలనే నిరంతరంగా తిరిగే వ్యక్తి గద్దెనెక్కిండో ఇప్పుడు కూడా మళ్ళీ అబద్ధాలతోని మమ్మ బదనాం చేయాలన్నటువంటి ఒక కుట్రని పెట్టుకొని మనసులో పెట్టుకొని చాలా అసభ్యకరమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మేము కూడా మాట్లాడచ్చు. వాడు నేను కొనుక్కున్న 15 ఎకరాల 30 గుంటల జాగను బాజాప్తా పట్ట, ఇది ఎవ్వరు అవసరం లేదు, నా కొడుకు పేరు మీద బ్రహ్మాండంగా మేము కొనుక్కున్నాం. ఇగో ఇది పట్ట అని ఉంటుంది. ఇలా 15 ఎకరాల 30 గుంటల జాగను ఈ సర్వే నంబర్లో మేము కొన్నాము. ఎప్పుడు కొన్నాము? అది అంతకుముందు ఎవరి దగ్గర దేశెట్టి శ్రీనివాసరావు గారు అది కొనుక్కొని చుట్టూ బార్డర్ వేసుకున్నాడు, కనీలో బార్డర్ వేసుకున్నాడు. అది 40 సంవత్సరాలు అయినా ఆధీనంలోనే ఉన్నది. దాని తర్వాత మళ్ళీ ఎవరు కోమట్లు కొన్నారు అక్కడ, మాకు కూడా తెలియదు. దాని తర్వాత ఇంకొక కోమట్లు కొన్నారు, చిత్తకింది వెంకటేశం అని. ఆయన దగ్గర నేను బాజాప్తా 8,75,000 రూపాయలు మార్కెట్ ధర చెల్లించి నేను ఈ జాగ కొనుక్కున్నాం. అప్పటికే అది ఫినిష్, దాని అంతా పెన్షన్ పెట్టి ఉన్నది. దీని తర్వాత బాజాప్తా నా కొడుకు పేరు మీద మేము జాగా తీసుకున్నాం. నా కొడుకు ఇంజనీర్ అయిపోయింది. మేము దొంగతనాలు వ్యాపారాలు చేసుకొని
జాప్తం ఆ భూమిలో మేము పోల్ట్రీ వేసుకున్న తర్వాత అక్కడ పోల్ట్రీ కాబట్టి అది గుట్టల పక్క పంట ఉన్నాయి కాబట్టి రోజు నక్కలు రావడము, తోడేలు రావడము, కొండ చిలువలు రావడము అవి ఎన్ని వస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంలో గతంలో ఏదైతే పెన్షన్ పెట్టి ఉన్నదో ఆ పెన్షన్ చుట్టూ ఇంకా నేనే లోపలికి ఇంకా 4 గజాలు జరిగి మేము దాన్ని సిమెంట్ దాంతో నేను వాల్ పెట్టించుకోవడం జరిగింది. గతంలో ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే మేము పెట్టుకోవడం జరిగింది. దానిలో 13 ఎకరాలకు పెట్టుకున్నాను. ఇంకొక 2 ఎకరాలకు నాకు టైం సరిపోలేదు. నంబరు మా సర్వే నంబర్లో లేదు. ఇది ఎక్కడుందో కూడా తెలియదు. దాని చుట్టూ ఒకవైపు ఫారెస్ట్ భూమి ఉంటుంది, ఇంకొక వైపు ఇంకొకల పట్ట ఉంటుంది, ఇంకొక వైపు నా పట్ట ఉంటుంది. సహజంగానే నువ్వు తెలుసుకోవాలి. నాకేమన్నా నోటీస్ పంపించారు, ఆ నోటీస్ ఇచ్చినప్పుడు మీరు కొంచెం సహకరించండి సార్ మాకు అని చెప్తారు. ఈ సహజంగా మీ దగ్గర ఏమైనా ఉంటే చూపించండి సార్, ఈ సర్వే నెంబర్ కొలిచేటప్పుడు మీరు ఉండూరని ఇచ్చారే తప్ప మీకు ఇచ్చేస్తాము మేము అది చేస్తామని వాళ్ళు నాకెందుకు ఇస్తారు? అందరితో పాటు నేను ఉంటా అని నేను కొలుసుకునేటప్పుడు కొలుసుకోలే. నాకు ఎలక్షన్లో నేను చాలా బిజీగా ఉన్నాను. నేను ఈ టైం నాకు సరిపోదు. ఒకవేళ కొలిసేది ఉంటే నువ్వు ఎక్కడి నుంచి ఇప్పుడు ఈ నంబర్ కూడా పెట్టాను. ఇప్పుడు 396వ నంబర్లో వాళ్ళకి పట్టా భూమి ఉందని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగినది. ఈ 3 కదా 500 అక్కడి నుంచి కొలుసుకుంటావా, ఈ అద్దుల నుంచి కొలుసుకుంటావా, ఈ అద్దుల నుంచి కొలుసుకుంటావో, ఎక్కడి నుంచి కొలుసుకుంటావో మాకు చెప్పాలి. నా ఒక్కరికే కాదు, ఫారెస్టర్లకు చెప్పాలి. ఎంతమంది భూమి చుట్టూన్నారో అంతమంది గుంటల జాగు ఉన్నది. వీటికి కూడా కూర్చునబెట్టి దీంతో పాటుగా ఇది కూడా హద్దులు పెట్టుకో అని చెప్పేసి మేమే స్వయంగా ఏడి గారికి కట్టడం జరిగింది. నేను కూడా కొనుగోమని చెప్పేసి నేనే ఇచ్చిన. నాకు పెద్దగా అవసరం కూడా లేదు. మనం ఆ స్థాయి ఎకరం గురించి ఆలోచించడం లేదు. కేవలము రాజకీయంగా వాడుకోవాలన్న ఉద్దేశంతో అక్కడున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళని పట్టుకొని వాళ్ళకే అప్పచెప్పేసి మళ్ళీ ఇంకింత కలిపి మళ్ళీ ఇసుక లారీలకు డంపులెట్ట నడుస్తుంది. ఎంఆర్ఓ గారు మేము ఇలా సూటిగా అడుగుతా ఉన్నాం. పెట్టినవా? పత్రికా ప్రకటన ఇచ్చినవా? టెండర్ పెట్టినవా? పట్టుకున్నటువంటి ఇసుకకు టెండర్ పెట్టాలను అంటే ఎవరు చెప్తే నువ్వు ఈ దందా నడిపిస్తున్నావు, లేకుంటే ఈ దందాల మీ వాటలు ఎంత అని నేను అడుగుతున్నా. ఎమ్మెల్యే గారి వాట ఎంత, నీ వాట ఎంత, నడిపిస్తున్న ఈ దందా ఎంత మేము అడుగుతున్నాం. మేము నన్ను సూటిగా ఇసుక దందా రేపు అంబేద్కర్ సాక్షిగా నువ్వు ఎక్కడైతే మాట్లాడినామో అక్కడే మేము వస్తాం. మా ఎంపీ గారు వస్తారు, మేము వస్తాం, నిలబడతాం. నీవని తీసుకొని రా, నీ అనుచరుని నీ ఎమ్మెల్యేని తీసుకొని రావా? నీకు 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అదే అంబేద్కర్ సాక్షిగా నిలబడు. మీ వాడు ఇల్లు ఎక్కడ కట్టినా నేను అడుగు. 12 గుంటల జాగా నువ్వు ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టలేదా? మీ దామోదర్ గారు నిలబడ్డాడు కదా, రాసిస్తా ఉన్నాడు కదా, మరి ఈ ప్రతిపాదన చెప్పాలి కదా. ఇలా ఇప్పుడు కట్టింది నువ్వు తీయి వాళ్ళ బామ్మకి ఒక 2 గుంటలు, ఈయనకొక 12